ఓ డూప్లికేట్ సుకోయి బొమ్మలు పెట్టి లేపినాం మిమ్మల్ని. మీరు చైనా దగ్గరికి కొన్న మిసైల్ కూడా పేలలే. అయ్యలతోనే మజాక అని అంటది భారత్. గాలిలోనే న్యూట్రలైజ్ అయిపోతాయి ఇవన్నీ, లోపల కూడా రావు. నువ్వు మిసైల్ పంపించే కంటే ముందే నీకు నోటిఫికేషన్ నీ కంప్యూటర్లో చెప్తుంది, బటన్ ఒత్తే కంటే ముందే. డెలివరీ ఫెయిల్ అవుతుంది, ఇది భారత్ మీదకి పంపిస్తున్నావు కదా అని చెప్తారు. అట్లా ఉన్నది అలా భారత్, ఇది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు మేబీ ఇట్లాంటి మాటలు మాట్లాడి మేబీ నువ్వు బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని ఏదో నువ్వు ఇబ్బంది పెడదామని అనుకుంటున్నావేమో. ఈ ప్యాటర్న్ మాకు అందరికీ తెలుసు. థ్రెట్ నీకే భారత్కే ఉంటుందని చెప్పి నువ్వు అనుకోకు. ఎప్పుడైతే నువ్వు భారత్ని గెలుగుతావో మా డెటరెన్స్ ఏ రకంగా ఉంటుందో నీకు తెలుసు. ఆపరేషన్ సింధూర్లో నువ్వు సాక్ష్యమైనవు. అమెరికాతో రోజు ఫోన్ చేసి ఆప్మను బిచ్చమడుక్కున్నావు. బ్రహ్మోస్ మిసైల్ ఎప్పుడైతే మీ నూర్కా ఫెసిలిటీలా చిమ్నీలకైనా కొట్టినాం గుర్తుందా అని అంటున్నా. చికెనే యాదుందా అని అడుగుతున్నా. నీ అయ్యా జాగిర్ అనుకున్నావా అని అడుగుతున్నా. అమెరికాకి ఇలా భారత్ కంటే ఎక్కువ పాకిస్తాన్తోనే ప్రాబ్లం ఉన్నది. అది అమెరికాకు కూడా అర్థమైంది. ఇవాళ అమెరికా లాంగ్ రేంజ్ మిసైల్స్ తయారు చేస్తున్నది అని అంటే అది అమెరికా మీదకి ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చి అమెరికా మీదకి ఉపయోగపెడుతుంది, లేకపోతే వాళ్ళకి పైసలు లేకపోతే ఇరాన్కి ఇచ్చి అమెరికా మీద కూడా ఇస్తుంది అని చెప్పి వాళ్ళకి డౌట్ ఉన్నది. అందుకే తులసి కబాడ్గా మాటలు మాట్లాడుతున్నారు.